తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని మొదటిగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేటు వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైల్లో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ మంది జర్నీ చేసేలా గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైల్లో మాదిరిగా సీట్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ్యలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండటంతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని బస్సుల్లో కొత్త సీటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఈ సీటింగ్ విధానం ద్వారా కండక్టర్లు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం విజయవంతమైతే మిగతా అన్ని సిటీ బస్సుల్లో అమలు చేయనుంది. సిటీలోని బస్సుల్లో ప్రస్తుతానికి 44 సీట్లు ఉన్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100% ఆక్యుపెన్సీగా ఆర్టీసీ చెబుతుంది. ఇప్పుడు ఇందులో 6 సీట్లు తొలగిస్తున్నారు. బస్సుకు ఇరువైపులా మెట్రో మాదిరి 5 సీట్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గతంలో పోలిస్తే 2 సీట్లు తగ్గుతాయని ఆర్టీసీ గ్రేటర్ అధికారులు వెల్లడించారు.